కొంచెం ఒక 2-3 సీన్స్ అట్లా ఉన్నాయి. అదర్ దాన్ దట్ సినిమా అయితే వల్గర్ సీన్స్ ఎక్కువ అంటే ఉన్నాయి 2-3 కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ 2-3 తీసేస్తే సినిమా అంతా ఏం అట్లా ఇబ్బందికరంగా ఏం లేదు. వాళ్ళు కూడా ఫన్ ఎంజాయ్ చేస్తారు అనే ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది కదా బయట మనం చూసుకున్నట్టయితే. మరి బైకౌట్ అనే విధంగా మీకు అనిపించినదే 150 గొర్రెలు ఏమైనా కనిపించాయా? 11 గొర్రెలు మీకు అసలు అలా ఏం అనిపించలేదండి. అసలు ఆ యాంగిల్ లో సినిమాని చూడడం కూడా చూడలేదు. మరి ఎక్కడ ఏం ఇబ్బంది అయిందో తెలియదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం పోతుంది. మరి ఈ సినిమాలో మీకు మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ఎలా అనిపించింది? మ్యూజిక్ యాక్చువల్లీ ఆడియో రిలీజ్ అయినప్పుడు అంత అనిపించలేదు. బట్ సినిమాలో చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ సినిమాకి ఆ సిచ్యువేషన్ కి ఆ సాంగ్ వచ్చినట్టుగా చాలా చూడొచ్చు మూవీ. పిల్లలతో అంటే కొంచెం మరీ చిన్న పిల్లలు అంటే ఇబ్బందిగా పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉందా దీంట్లో? బాయ్కాట్ లైలా అంటున్నారు కదా, అట్లా ఏం లేదండి, ఏమీ లేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసినంతగా రీచ్ అవ్వలేదు అంటున్నారు. దానికి మీ ఒపీనియన్? లేదు, చాలా బాగుంది. విశ్వక్ సేన్ ఆ లైలా గెటప్ కోసం అయినా చూడొచ్చు. ఇంతకు ముందు చాలా 2 మూవీస్ మనం చూసాం, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ అనిపించింది. అంటే ఏదో వెయ్యాలి గెటప్ అన్నట్టు కాకుండా కాస్ట్యూమ్స్, తన హెయిర్ డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, తర్వాత మేకప్ కానీ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అది చాలా ప్లస్. అసలు హీరోయిన్ కనిపించట్లేదండి. లైలా తప్పితే పక్కన ఎవరు కనిపించట్లేదు. డామినేట్ చేసేసారు అంత బాగా. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ఉన్న స్క్రాప్ అంతా పెట్టారు మూవీలో అని టాక్ ఉంది. దాని వల్ల నెగిటివ్ ఏమన్నా వస్తుందా మూవీకి? అట్లా ఏం లేదు. అండ్ సున్షిత్ వాట్ ఎవర్ ఆయన చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఆయన రోల్ చాలా బాగుంటది. లాస్ట్ లో హీరోని కాపాడేదే ఆయన వస్తారు అనమాట. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది.